హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక ఫిష్ బౌల్ అయితే కొన్నాను. ఇది లైటింగ్ లేకపోవటం మూలంగా చాలా డల్గా అయితే కనిపిస్తుంది. దీనికోసమని ఒక లైట్ సెటప్ అనేది అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం ఈ ఎంటీ బ్యాంగిల్ బాక్స్ అనేది, పీవీసీ బాక్స్ అనేది కనిపించింది ప్లాస్టిక్ది. దీంతో మనం లైటింగ్ అనేది సెట్ చేద్దాం ట్యాంక్కి, ఫిష్ ట్యాంక్కి. ఓకే, ఫస్ట్ దీనికైతే ఒక హోల్ అయితే పెట్టుకుందాం. త్రూ హోల్ షోల్డరింగ్ రాడ్తో హోల్ అయితే పెట్టాను. ఇప్పుడు మనం ఒక 12 volts ఎల్ఈడి అయితే తీసుకుందాం. దీనికి పాజిటివ్, నెగిటివ్ ఆ రెండు టెర్మినల్. పాజిటివ్ దానికి ఎందుకంటే రెడ్ కలర్ ఆల్రెడీ కోడింగ్ చేసి ఉంటుంది. ఇది 2 sides ఉంటుంది అనమాట వైరింగ్. ఒక 1 side యూజ్ లేకపోతే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక 1 side అయితే నేను కట్ చేస్తున్నాను. ఈసారి నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఇవి సిరీస్ ప్యారలల్లో కలిపి మీకు లైటింగ్ అనేది చూపిస్తాను. దీన్ని ఇప్పుడు ఇందులో సెట్ చేసుకుందాం. ఈ మిడిల్లో సెట్ చేసుకోవడానికి ఈ సైడు కార్నర్స్ అయితే అడ్డొస్తున్నాయి. వాటిని కట్ చేసి లోపలికి సెంటర్లో ఫిక్స్ చేయడానికి చూద్దాం. ఈ 4 sides అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని సెంటర్లో నుంచి ఆ హోల్లో త్రూ బయటికి తీసుకొద్దాం. ఆ 2 cables, ఆ పాజిటివ్, నెగిటివ్ టెర్మినల్స్ని. ఇది కొంచెం ఎఫెక్టివ్గా కనపడటానికి థర్మాకోల్ కలర్ బాల్స్ అయితే తీసుకుంటున్నాను. కొంచెం ఎఫెక్టివ్గా కనపడుతుంది. ఇది డీసీ ఫిమేల్ కనెక్టర్. ఇదేమో నెగిటివ్ టెర్మినల్, ఇదేమో పాజిటివ్ టెర్మినల్. ఫీమేల్ కనెక్టర్ అనమాట ఇది డీసీ. ఈ ఫీమేల్ కనెక్టర్ని దానికి పాజిటివ్, నెగిటివ్ టెర్మినల్స్కి షోల్డరింగ్ చేసేద్దాం. ఫస్ట్ పాజిటివ్ టెర్మినల్ వచ్చి ఆరెంజ్ కలరు. దాంట్లో రెడ్ కలర్ ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కలర్ మ్యాచ్ చేసి షోల్డరింగ్ చేసేస్తే సరిపోతుంది. ఈ 2 టెర్మినల్ షార్ట్ అవ్వకుండా టేప్తో సీజ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ ఫీమేల్ కనెక్టర్ని గ్లూ గన్తో స్టిక్ చేసేద్దాం. గ్లూ వేసి ఇక్కడ అంటించేద్దాం.
ఇది వచ్చి 12 వోల్ట్స్ అడాప్టర్ 1 యాంప్ అనమాట. ఇది మామూలు రెగ్యులర్ అడాప్టర్ కూడా అది యూజ్ చేసుకోవచ్చు. 12 వోల్ట్స్ ఉన్న అడాప్టర్ ఒకటి తీసుకొని దీన్ని కనెక్ట్ చేసేస్తే ఫైనల్గా మన లైట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి రిజల్ట్ చాలా బ్రైట్గా వస్తుంది అనమాట. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.